4 రోజుల పర్యటనలో భాగంగా భారత్లో పర్యటిస్తున్న అమెరికా అధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపారు. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు కొనసాగుతున్న చర్చల పురోగతిపై ఇద్దరు సంతృప్తి వ్యక్తం చేశారు. రష్యా యుక్రెయిన్ యుద్ధంతో పాటు పలు ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలపై చర్చించారు. దౌత్యం, చర్చలు మాత్రమే సమస్యల పరిష్కారానికి మార్గాలని అభిప్రాయపడ్డారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ ఏడాది భారత్లో చేపట్టనున్న పర్యటన కోసం తాను ఉత్సాహంగా ఎదురు చూస్తున్నట్టు జేడీ వాన్స్తో అన్నారు ప్రధాని మోదీ. వాన్స్ దంపతులతో పాటు అమెరికా అధికారులకు తన అధికారిక నివాసంలో ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు మోదీ. 4 రోజుల పర్యటనలో భాగంగా భారత్లో పర్యటిస్తున్న జేడీ వాన్స్ దంపతులు ఇవాళ రాజస్థాన్ రాజధాని జైపూర్లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం రాజస్థాన్ ఇంటర్నేషనల్ సెంటర్లో మాట్లాడతారు. బుధవారం ఉదయం ఆగ్రా చేరుకోనున్న వాన్స్ కుటుంబంతో కలిసి తాజ్మహల్ సందర్శిస్తారు. అదే రోజు రాత్రి మళ్లీ జైపూర్ చేరుకుని అక్కడి రాంబాగ్ ప్యాలెస్ హోటల్లో బస చేస్తారు. గురువారం ఉదయం జైపూర్ నుంచి అమెరికా బయలుదేరతారు జేడీ వాన్స్. మరోవైపు ప్రధాని మోడీ అధికారిక నివాసంలో జేడీ వాన్స్ పిల్లలు సందడి చేశారు. పిల్లలతో మమేకమైన ప్రధాని మోదీ వారిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని ముద్దు చేశారు. ఒళ్ళో కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్పారు. జేడీ వాన్స్ పిల్లలతో సరదాగా గడిపిన ప్రధాని వారికి నెమలిపించాలని అందజేశారు. తెలుగు మూలాలున్న జేడీ వాన్స్ భార్య ఉషా వాన్స్తోనూ మాట్లాడారు. అంతకుముందు భారతీయ వేషధారణలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు వాన్స్ ఇద్దరు కుమారులు.